ఆర్కే బీచ్ వద్ద స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మేయర్ హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఆర్కే బీచ్ పరిధిలో చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేసి సమైక్యత స్ఫూర్తిని నింపారు. నగరంలో సంపూర్ణ స్వచ్ఛతకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కోరారు. నగరంలో కొన్ని ప్రాంతాలే కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ సంపూర్ణ స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నెల 17 నుంచి 2వ తారీఖు వరకు మనం అనేక కార్యక్రమాలని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్ మేరకు మనము 3 ముఖ్యమైన ప్రోగ్రాంలు మనం స్టార్ట్ చేశాము. ఒకటేమో స్వచ్ఛత భాగీదారి. ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది మనకు నిరంతరం ఉంది. సో ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దగ్గరికి తీసుకెళ్లటం, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన క్యాంపుల్ని నిర్వహించడం. మూడోది సంపూర్ణ స్వచ్ఛత. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా అన్ని రకాల ప్రాంతాల్లో, అటు వ్యాపార సంస్థలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇతర టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ప్రతి ప్రాంతం, అదేవిధంగా స్లమ్స్ కావచ్చు, ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి దాన్ని మనం పూర్తి చేసే విధంగా సంపూర్ణ స్వచ్ఛతను తీసుకొస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ విషయానికి వస్తే మన విశాఖపట్నంలో లాస్ట్ 100 days కార్యక్రమాన్ని ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు మనం చేయడం జరిగింది. అప్పుడు చాలా ప్రాంతాలని మనం పూర్తిగా శుభ్రంగా మార్చడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి డ్రైనేజెస్ వ్యవస్థల్ని కూడా మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నింటినీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్చమని చెప్తుంది. అలాంటి పాయింట్లు మన దగ్గర ఇంకా 83 ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ 80